అమ్మాయి చలో చలో మీ చెరువులో వాటర్ అమ్మా వెళ్ళి చూస్తారా? ఇప్పుడు మీకు వచ్చి నీళ్ళు ఇవి. ఇప్పుడు మేము 50 లక్షలు మీ దగ్గలూరు గ్రామానికి పెట్టి మైక్రో ఫిల్టర్ పెట్టి 1 MLD పెట్టి ఏ నీళ్ళు తాగుతారు? సైడ్ కూడా అందరూ కూడా మాకు పార్లమెంట్కి వెళ్తారేమో లాజరస్ లేడా? కృషి చేసినటువంటి శాఖ మార్చులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారిని ఇప్పుడే నేను దగ్గులూరు గ్రామం, గౌరపేట గ్రామం, పాలమూరు గ్రామం వరుసగా 3 గ్రామాల్లో త్రాగునీటి సరఫరాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రారంభించుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడే మీ గ్రామంలో కూడా ఫిల్టర్ బెడ్కి సంబంధించి పనులకి ఇప్పుడే మనం ప్రారంభోత్సవం చేశాం. ఇప్పుడే అక్కడ వాటర్ కూడా ట్యాప్ పెట్టాం. లక్ష్మి గారు, లక్ష్మి ఉన్నారమ్మా? ఇప్పుడే పాత నీళ్ళు వాటర్ ఎలా ఉందో చూసారు మీరు, రంగు పసర రంగులో ఉంది. ఇప్పుడు అదేమో ఇప్పుడే బిందులో నీళ్లు తీసి చూపించారు, అంటే మినరల్ వాటర్ కింద ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడే మనం తీసుకొచ్చాం. ఇక్కడనే కాదు, ఇప్పుడే గౌరపేటలో కానీ అదేవిధంగా దగ్గలూరులో కూడా చూపించాను నేను. 170% జబ్బులు కానీ వ్యాధులు కానీ మనం తాగేటువంటి నీళ్ల ద్వారానే వస్తూ ఉన్నాయి. అటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మీకు సురక్షితమైన త్రాగునీరు ఇవ్వాలని చెప్పేసి మరి ఈరోజు మరి ఇటువంటి వాటర్ ఫిల్టర్ని ఇప్పుడే దగ్గలూరు గ్రామంలో 50 లక్షల రూపాయలు పెట్టి అక్కడ మైక్రో ఫిల్టర్ పెడితే ఆ వాటర్ వచ్చింది. అదేవిధంగా గౌరపేటలో 55 లక్షల రూపాయలు పెడితే అటువంటి ఫిల్టర్ వాటర్ వస్తుంది. ఇప్పుడు మన పాలమూరు గ్రామంలో కూడా 61 లక్షల రూపాయలు పెడితే ఇటువంటి మినరల్ వాటర్ వస్తుంది. ఈ రకంగా ఇక్కడ మినరల్ వాటర్ కాకుండా లంకల కోడేరులో ర్యాపిడ్ శాండ్ వాటర్ ఫిల్టర్ పెట్టాం. అక్కడి నుంచి కూడా మనకు పైప్ లైన్ ద్వారా వాటర్ వస్తుంది లంకల కోడేరు నుంచి కూడా. అంటే ఈ రకంగా అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరంన్నర కాలంలోనే మీ ఆరోగ్యం కోసం ఇంత పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టి సూక్ష్మ త్రాగునీరు అందజేస్తూ ఉన్నాం. దయవుంచి మీరందరూ కూడా అర్థం చేసుకుని ఇంత మంచి ప్రభుత్వాన్ని, ఎందుకంటే నేను ఎన్నికల్లో తిరిగినప్పుడు చెప్తూ ఉండేవారు, మీరు ఇచ్చేటువంటి ఏదైతే నీళ్లు ఉన్నాయో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో చూసేవాళ్ళం. ఆ రోజు ఇచ్చే నీళ్లు కల్లాపేసుకోవడానికి మరి అంట్లు తోముకోవడానికి ఉండే పరిస్థితి. కొంతమంది రైస్ వండుకుంటే వైట్ రైస్ కూడా కలర్ మారేటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి ఈ రోజు ఒక్కొక్కటి కూడా మార్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. దయవుంచి అందరూ కూడా గుర్తుపెట్టుకుని పనిచేసేటువంటి ప్రభుత్వం ఆశీర్వదించమని. ఇప్పుడు ఈ రోజు ఈ రోడ్డు మీద మీటింగ్ పెట్టుకున్నాం. ఈ రోడ్డు వేసింది కూడా మనమే.
ఈ సిమెంట్ రోడ్డు ఇక్కడ ఏర్పాటు చేసింది కూడా మనమే. 4,50,00,000 రూపాయలు. దగ్గులూరు నుంచి గౌరపేట మీద నుంచి పాలమూరు మీద నుంచి చెవుదేని చక్రాలకి కలిపాము యారెండ్బి రోడ్. ఇట్లా ఏ పని చూసినా కూడా కనిపించేది మనమే. ఆ రోజు 14-19లో చేస్తాం, మళ్ళీ ఇప్పుడు 24 తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తూ ఉన్నాం. మధ్యలో 5 సంవత్సరాలు పెద్ద బోర్డు ఉండి సున్నా చుట్టే. ఇప్పుడే ఈ చెరువుకి ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశాం. అంటే ఏ రకమైనటువంటి ఇందులోకి రాకుండా, కలుషితం కాకుండా, ఇట్లా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుని పని చేస్తూ ఉన్నాం. మరి ఇంత పని చేసేటువంటి ప్రభుత్వానికి రేపు భవిష్యత్తులో నా కోరిక ఒకటే, రేపు ఏ ఎన్నిక వచ్చినా, అది పంచాయతీ కావచ్చు, లేదా ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, లేదా రేపు ఎమ్మెల్యే ఎన్నిక కావచ్చు, పని చేసేటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. అటు చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతూ ఉన్నారు, వీరిద్దరికి అండగా నరేంద్ర మోడీ గారు కష్టపడుతూ ఉన్నారు. పంచాయతీ ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు కూడా ఆశీర్వదించమని మరొక్కసారి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పాలమూరు గ్రామంలో స్వాగతం పలికి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు.